చెడ్డవాడు మెదడులో ఆవేశాలు నింపుకుంటాడు, మంచివాడు మనసులో మంచి ఆలోచన నింపుకుంటాడు. మనిషి మాట వినడు, మనసు మాట పడదు, మనిషికి మనసుకు అసలు పడదు. ఎలా జీవితం ముందుకు నడిచేది మిత్రమా? ఇల్లు కట్టేటప్పుడు దేవుడి కోసం ఒక గదినే కేటాయిస్తుంటాం. రెంట్కి వెళ్ళినప్పుడు దేవుడి కోసం ఒక సెల్ఫ్నే వెతుకుంటాం. మరి దేవుడు లాంటి తల్లిదండ్రుల కోసం ఎందుకు ఒక చోటును కేటాయించకుండా వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నాం? ఇది తప్పు కదా? మీరే ఆలోచించండి. గుడ్డు బయట నుంచి పగిలితే ఒక జీవితం నాశనం. అదే కోడిగుడ్డు లోపల నుంచి పగిలితే ఒక జీవితానికి ఆరంభం. అందుకే గొప్ప గొప్ప ఆలోచనలన్నీ లోపల నుంచే ప్రారంభమవుతాయి. తెలుసుకోవడం కాదు, ఆచరించడం ముఖ్యం. మంచి కోరడం కాదు, మంచి చేయడం ముఖ్యం. మాట వినేవాళ్ళు కాదు, మన మౌనాన్ని చదివే వాళ్ళు దొరకడం మన అదృష్టం. నాలుక ఎన్ని రకాల రుచులు చూస్తుందో, తీపి, చేదు, పులుపు, ఒగరు, కారం, అన్ని రకాల మాటలు కూడా మాట్లాడుతుంది. కోపం, ప్రేమ, బాధ, ఈర్ష్య, ద్వేషం. గుంపుతో పని లేదు, గుండె ధైర్యం ఒక్కటుంటే చాలు. జీవితంలో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. దెబ్బ తినే కొద్దీ ఎదిగే వ్యక్తినే కానీ తగ్గే వ్యక్తిని కాను. వీటిని రాలిపోనివ్వకండి. విశ్వాసం, అనుబంధం, వాగ్దానం, హృదయం, ఇవి రాలిపోయేటప్పుడు శబ్దం రాదు, కానీ మనిషి మనసు మాత్రం విరిగిపోతుంది. కడుపు కట్టుకొని సంపాదించి రేపు నీ బిడ్డలకు మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది తప్పక. మంచి జీవితానికి మూల సూత్రాలు: చదువు, సంస్కారం. చదువు ఎప్పుడు తలవంచనివ్వదు, సంస్కారం ఎప్పుడు పడిపోవనివ్వదు. మరణం ముగింపు కాదు, మరో జీవితానికి ఆరంభం. ఓం నమ శివాయ. చేతిలోని ధనం, నోటి మాట రెండు విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. మన నోరు దాటినంత వరకే అది రహస్యం. మరొక చెవిని చేరాక అది ప్రచారం. ఎవరికి చెప్పలేదు, నీకు మాత్రమే చెప్తున్నా అనే మాట ఎన్ని చెవులను చేరుతుందో, ఆ చెవులు ఎన్ని చెవులకు అందిస్తాయో. అందుకే మనం ముందుగా నియంత్రించుకోవలసినది మాట. దీనిని చాలా జాగ్రత్తగా వాడాలి. అదే రహస్యమైతే మన మనసులోనే సమాధి చేయాలి. ఎందుకంటే ఉన్నదానికి కాసింత కలిపి ప్రచారం చేయడంలో కొందరి దిట్ట. ఆ కొందరి వల్ల ఎందరి జీవితాలు ఇబ్బంది పడతాయో. జీవి నిమిషంలో శ్వాసల సంఖ్య మరియు ఆయుష్. కుక్క 30 శ్వాసలు నిమిషంలో తీసుకుంటుంది, 15 సంవత్సరాలు బతుకుతుంది. గుర్రం 20 శ్వాసలు నిమిషంలో 40 సంవత్సరాలు. మనిషి 15 శ్వాసలు నిమిషంలో 78 సంవత్సరాలు బ్రతుకుతాడు. పాము 8 శ్వాసలు నిమిషంలో 130 సంవత్సరాలు బతుకుతుంది. తాబేలు 6 శ్వాసలు నిమిషంలో 150 సంవత్సరాలు బతుకుతుంది. సముద్ర తాబేలు 4 శ్వాసలు నిమిషంలో 250 సంవత్సరాలు బతుకుతుంది. ఈ విశ్వం ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా కలుపుతుంది అనే ప్రశ్నకి సమాధానం మనిషి ఎప్పటికీ చెప్పలేడు, తెలుసుకోలేడు. ఎందుకంటే ప్రతి పరిచయం వెనుక అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది.